రామాయణంలో రాముడి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. కాకపోతే ఈ వీడియోలో ఒక చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సమకాలీన వాతావరణానికి, ముఖ్యంగా ఈ కలియుగంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటుకి అన్వయిద్దామనే ప్రయత్నమే ఈ వీడియోనండి, అంతకంటే లేదు. రాముడిలో స్నేహ గుణం చాలా గొప్పది. ఇంకొకటి ఏంటంటే, ఆ స్నేహ గుణంలో కూడాను అద్భుతమైన నిజాయితీని ప్రదర్శిస్తాడండి. దీన్ని మనం గమనించాలి. సో దీనికంటే ముందు మనం ఒక పూర్వం గురించి మాట్లాడుకుంటే బెటర్. అదేంటంటే, తండ్రి గారి ఆజ్ఞ మేరకు పితృవాక్య పరిపాలకుడిగా శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు కదా. 13 సంవత్సరాలు చాలా బాగా గడిచాయండి. సీత, రాముడు, లక్ష్మణుడు హాయిగా వనవాసం చేశారు. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, అలా గడిచిపోయాయి. కానీ 13వ సంవత్సరంలో సీతాపహరణం జరిగింది. అప్పుడు ఇద్దరే ఉన్నారు, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఇద్దరే ఉన్నారు. ఇక అమ్మవారి గురించి వెతకడం ప్రారంభించారు. ఈ కర్ణాటక దాటిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అంగద రాజ్యానికి చేరుకున్నారు. అంత మనకు తెలిసిందే కదా. దానికి జటాయు జీపీఎస్గా ఉపయోగపడతాడనమాట. ఎందుకంటే అంతకుముందే యుద్ధం చేస్తాడు కదా రావణాసురుడితో. రెక్కలవి తెగిపోయి మరణానికి సమీపమే ఉంటాడు కాబట్టి శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణులు కూడాను అంత్యక్రియలు చేసేస్తారు. ఆ విధంగా ఆదికుగా వెళ్ళటం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుల వారిలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే, అద్భుతమైన స్నేహాన్ని ప్రదర్శించాడు, మాటల ద్వారా, చేతల ద్వారా కూడాను. అక్కడ ఒక జ్యోతిష్కుడు శ్రీరాముల వారికి చెప్పాట, బలాని టైంలో సీతాపహరణం జరిగింది కాబట్టి 1 సంవత్సరం లోపలే మీకు తప్పకుండా పోయిన సీత దొరుకుతుంది అని చెప్పేసి. శ్రీరామచంద్రుల వారు ప్రశాంతంగా విన్నారు, ఏ భావం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అభిమానంగా చెప్తున్నప్పుడు దాన్ని అభిమానంగా స్వీకరించాలి కదా. అలా స్వీకరించాడు. తర్వాత ఆంజనేయ స్వామి పరిచయం కూడా జరుగుతుంది, మనందరికీ తెలుసు అక్కడ. అయితే సుగ్రీవుడికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తన శక్తినంతా ఉపయోగించి శ్రీరామచంద్రమూర్తి వాలి సంహారం చేస్తాడు. ఎప్పుడైతే వాలి సంహారం జరిగిందో శ్రీరామచంద్రమూర్తిని అక్కడ అందరూ కూడాను గౌరవించడమే కాకుండా, అభిమానించడమే కాకుండా వారి ఎడల ఒక భక్తిని ప్రదర్శిస్తారండి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ భాగం ఎవరి మీద ఆధారపడలేదు. కేవలం స్నేహభావంతో వాళ్ళ మనసులందరినీ కూడాను చూరగొని సహాయాన్ని స్వీకరించారు. అది క్షాత్రధర్మం అన్నమాట. అంటే ఇక్కడ ఏ విధమైన అధికార దర్పము కూడాను ప్రదర్శించలేదు. ఇతరుల మనసుని గెలిచి వారికి చేయవలసిన సహాయం చేసి క్షత్రియుడిగా రామచంద్రమూర్తి అడగకుండానే సహాయం రావడం జరిగింది. దాన్ని స్వీకరించాడు అనమాట. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడాను అహంకారం అనేది పడసోపలేదు. కేవలం వ్యక్తిగత సుగుణాలు, వ్యక్తిగత సామర్థ్యమే అక్కడ ఉంటుందన్నమాట. నేను ఫలానా, మా నాన్నగారు దశరథ మహారాజు గారు, ఈయన లక్ష్మణుడు అని చెప్పేసి బయోడేటా ఏమీ చెప్పలేదు అక్కడ.
ఎందుకంటే క్షత్రియులు ఎప్పుడూ కూడాను వారి స్వయం శక్తి మీద ఆధారపడతారు. వారి శక్తి వారికి ఆయుధం కాబట్టి. అక్కడ ఒక చిన్న విషయం జరుగుతుంది. అదేంటంటే శరభంగ మహర్షి కూడాను అక్కడికి వచ్చి నా శక్తినంతా ధారపోస్తాను సీతమ్మ వారిని వెతకటంలో అంటే రామచంద్రమూర్తి ఒకటే మాట అంటాడు, నేను క్షత్రియుడిని, నేను అలాగ తీసుకోకూడదు అని అంటాడు అన్నమాట. అయితే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిలో మనం ఒక విషయాన్ని గమనించాలి. బుద్ధి బలంతో, శారీరక బలంతో, తపోబలంతో, అట్లాగే అనేక వరాలతో, సంతోషంగా ఇవ్వబడిన సేనాబలంతో, అతీత శక్తులు సంపాదించుకున్నవాడిగా యుద్ధం చేస్తాడండి. అంటే ఇక్కడ చూడండి, రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు దశరథుడిని అడిగి వశిష్ఠుల వారి సలహాతో తీసుకెళ్ళిపోతాడు మారీచ సుబాహులను చంపడానికి. అక్కడే రకరకాల విద్యలు నేర్పించడమే కాకుండా బల అతి బల శక్తులను కూడాను ఇస్తాడు. అంటే చిన్నప్పటి నుంచే రామలక్ష్మణులకి అద్భుతమైన అతీతమైన మానవాతీతమైన శక్తులు వాళ్ళకు వచ్చేస్తున్నాయి. ఇకపోతే యుద్ధం ఎలాగ చేశాడు శ్రీరామచంద్రమూర్తి? పాదచారిగా చేశాడు, నేల మీద నిలబడి చేశాడు, చెప్పులు కూడా లేకుండా. రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది, శిరస్త్రాణం లేదు, కవచం లేదు, గుర్రం లేదు, రథం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఏకాకిగా చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడాను సహాయం చేసి ఉండొచ్చు, అది వేరండి. అయితే ఈ యుద్ధం కూడాను ఎలాగ చేశాడు? అవతల వ్యక్తి ఎవరో కాదు, దశకంఠుడు, సర్వశక్తి సంపన్నుడు, తపోబలం కలవాడు రావణాసురుడు. రావణాసురుడు కూడాను అహంకారంతో, దర్పంతో, గర్వంతో నిన్ను చంపుతాను, నరుకుతాను అని వచ్చాడు. అలా వచ్చినా కూడాను శ్రీరామచంద్రమూర్తి ద్వేషం లేకుండా యుద్ధం చేశాడండి. ద్వేషం లేకుండా యుద్ధం చేశాడు. అది శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న గొప్ప సుగుణం అన్నమాట. అంటే వ్యక్తి మీద కాదు ఆయన ద్వేషం, ఆ దుర్గుణం మీద యుద్ధం జరిగిందనమాట. రావణాసురుడి యొక్క దుర్గుణం మీద యుద్ధం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా దశకంఠుడు శిరస్త్రాణాలు గలవాడు, అంటే రాముడికి లక్ష్మణుడికి ఏవైతే లేవో అవన్నీ ఉన్నవాడు అన్నమాట. ఒకానొక స్టేజ్లో రావణాసురుడు అలిసిపోతాడు. అలిసిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, ఇది గమనించి రావణుడితో, రావణ నువ్వు అలిసిపోయావు, రేపు రా రెస్ట్ తీసుకో అని చెప్పేసి పంపిస్తాడండి. అంటే శత్రువు బలహీనుడైనప్పుడు బ్లడ్ షెడ్ అంటే శ్రీరాముల వారికి ఇష్టం లేదనమాట. ఇక్కడ మనందరికీ అనుమానం రావచ్చు, శత్రువును ఉపేక్షించటం ఏమిటి, ఆ కారుణ్యం ఏమిటి, ఆ ధర్మం ఏమిటి అని. అంటే ఇక్కడ వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరండి. రామో విగ్రహాన్ ధర్మ, అంతే కదా. రాముడే స్వయంగా ధర్మం అయినప్పుడు మరి ఆ మాత్రం కారుణ్యం ఉండాలి కదా. అంటే ఇక్కడ వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరండి. మంచి వ్యక్తిత్వం అయితే సరే, సుగ్రీవుడిని, అంగదుడిని, విభీషణుడిని అర్థం చేసుకుని సహాయం చేయవలసి వస్తుంది, సహాయం చేశాడు కూడా. ఆ వ్యక్తిత్వం కనుక చెడ్డ వ్యక్తిత్వం అయిందనుకోండి, ఇక్కడ రావణాసురుడి మీద తప్పకుండా యుద్ధం చేయవలసి వస్తుంది. యుద్ధం కూడా చేశాడు. అయితే రావణ సంహారం అయిపోయింది, మరి విజయం కలిగింది. శ్రీరాముల వారి మొహంలో విజయ గర్వం ఏమాత్రం కూడా లేదండి. అది తన ప్రతిభ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రెడిట్ అంతా కూడాను సుగ్రీవుడికి
అలాగే ముఖ్యంగా ఆంజనేయ స్వామికి వారధి నిర్మించిన వానరులకి ఇచ్చాడండి. చాలా ఉండిపోయాడు అంతే. ముఖంలో ఏ భావం కూడా లేదు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. రేపు పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. మంచిది నాన్నగారు అన్నారు. మరుసటి రోజు సీన్ మారిపోయింది. వనవాసానికి వెళ్ళాలన్నాడు మందరా కైకేయి ద్వారా. మంచిది నాన్నగారు అన్నాడు కదా. ఇక్కడ కూడా అంతే. యుద్ధం జరిగిన తర్వాత కూడా విజయ గర్వంతో పొంగిపోలేదు. ఆ క్రెడిట్ని అంతా కూడాను వీళ్ళకి ఇచ్చేసాడు అనమాట. అంటే ఈ కలియుగంలో మనందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, వ్యక్తి మీద ద్వేషం కలిగినప్పుడు, మనం పగతో రగులుతున్నప్పుడు ఇంక అన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి అతన్ని ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా మట్టు పెట్టాలి అని మనం ఆలోచిస్తాం. అంటే ఒక ద్వేషంతో అతన్ని జయించాలని చూస్తాం. దానివల్ల మళ్ళీ చివరికి మనకి ద్వేషమే మిగులుతుందండి. అది సరి అయిన విజయం కాదు అని చెప్పేసి రామాయణంలో శ్రీరామచంద్రుల వారు చెప్పారు. మనకు శత్రువులు లేరా? ఉన్నారు కదా. బంధువుల్లో ఉన్నారు, మిత్రుల్లో ఉన్నారు. ఆ మాటకు వస్తే కుటుంబంలో కూడా ఉన్నారు కదా. కానీ నీ మనస్సుకి, అంటే అంతరాత్మ చెప్తున్నప్పుడు ఆ యొక్క గుణం మీదనే, సుగుణం అయితే అప్రిషియేట్ చేయి, దుర్గుణం అయితే దాన్ని కూర్చోబెట్టి వివరించు. సామదాన భేద దండోపాత వివరించు. ఆ ఓపిక లేకుండా ఒకేసారి యుద్ధం చేసేస్తాను, లేకపోతే కోర్టుకి వెళ్ళిపోతాను, విడాకులు ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకో రకంగా హింస పెడతాను, లేకపోతే క్రిమినల్ చర్యలకు పాల్పడతాను అంటే అది తప్పు కదా. ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నది అదేనండి. అదే జరుగుతున్నది. సో రామాయణాన్ని కనుక మనం ఈ దృష్టికోణంతో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 2 విషయాలు తెలుస్తాయి. యుద్ధం అనేది ఎప్పుడూ కూడాను మనిషి మీద కాదు, మనిషి వ్యక్తిత్వం మీద. అలాగే ప్రతి వ్యక్తిలో కూడాను క్షత్రియుడు ఉంటాడండి. క్షత్రియుడు ఉంటాడు, కానీ అది మనం గమనించం. కాబట్టి మీ స్నేహాన్ని, మీ ప్రేమని, మీ శక్తిని మీరు ఇతరులకు పంచి వాళ్ళ మనస్సుని చూరకొని వాళ్ళ చేతనే నేను సహాయం చేయకపోతే ఎట్లా ఈ వ్యక్తికి అని అనిపించేలాగా గనక చేయగలిగినట్లయితే అదే గొప్ప సుగుణము, అదే క్షాత్రధర్మం అండి. క్షాత్రధర్మం. ఎందుకంటే క్షత్రియుడు అన్నవాడు ప్రజల్ని భేదభావాలు లేకుండా, అరమరికలు లేకుండా ప్రేమించాలి కదా. క్షత్రియుడు అవసరమైనప్పుడు తన శక్తి సామర్థ్యాలను చూపెడతాడు. బలహీనుడైనా బలవంతుడైనా సరే యుద్ధం చేస్తాడు, ఓడించే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ కూడాను ఇందాక రావణుడికి జరిగిన యుద్ధం చెప్పినట్టు అన్ని రకాలుగా కూడాను అవకాశాలు ఇస్తాడు. సో మంచిని జయించే క్రమంలో ఎప్పుడూ కూడాను మానవుడు వ్యక్తిని మనం పరిగణలోకి తీసుకోకూడదండి. పరిగణలోకి తీసుకోకూడదు. ఒకవేళ ఓడించిన, అనుకున్నది అనుకున్నట్టు సాధించినా కూడాను అంతటితో మర్చిపోయి హాయిగా ఉండి మన పని మనం చేసుకోవాలి. సో రామాయణాన్ని కనుక ఈ దృష్టికోణంలో కనుక ఆలోచించినట్లయితే స్నేహం ఎలాగ చెయ్యాలి, అసలు ధర్మం అంటే ఏమిటి అనేది మనకు తెలుస్తుందండి. ఎందుకంటే సద్గురు శివానందమూర్తి గారి వీడియోలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఆ వీడియోల్లో రకరకాల విషయాలు మహానుభావులు చెప్తారన్నమాట. అందువలన కొంత జోడింపుగా నేను కూడాను ఈ వీడియోలో రామాయణం గురించి, రామచంద్రమూర్తిని గురించి చెప్పవలసి వస్తుందండి. ఇదండి ఈ వీడియోలో సంగతి. ఎంతకంటే ఏం లేదు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే చాలామందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి, MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక టైప్ చేసినట్లయితే మీకు PORURI అని మా ఇంటి పేరు వస్తుంది, పోరూరి అని. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.